Good afternoon, students. Welcome to the online class of ABN and PRR Degree College. Last class మనకి ఫస్ట్ యూనిట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ది సెకండ్ యూనిట్ ఈస్ పాపులేషన్ ఎకాలజీ. టైటిల్ ఏంటంటే పాపులేషన్ ఎకాలజీ. జస్ట్ ఒక 2 క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ టాపిక్ characteristics of a population. So what is the meaning of population and what are the different characteristics of a population? Population అంటే ఏంటి, పాపులేషన్కి ఉండేటువంటి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అనేది టాపిక్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలీ ఇన్ ది నేచర్ నో వన్ యానిమల్ లివ్ ఐసోలేటెడ్. అంటే నేచర్లో ఏ ఒక్క యానిమల్ కూడా సింగిల్గా సర్వే అవడం అనేటువంటిది ఉండదు. ఇట్ షుడ్ బి లివింగ్ విత్ సమ్ అదర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ సేమ్ స్పీషీస్. మిగతా యానిమల్స్తో పాటుగా అది కూడా జీవిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పాపులేషన్ అనేటువంటిది ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ యానిమల్స్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా అట్ ఏ పర్టికులర్ టైమ్ and they reproduce themselves and giving rise to fertile offsprings. So that group is called as a population. అంటే ఒకే ప్రదేశంలో ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో నివసించేటువంటి ఆ జీవులు వాటి మధ్య రిప్రొడక్షన్ జరుపుకుని తర్వాత కొన్ని యానిమల్స్ని ప్రొడక్షన్ చేసి కొత్త యానిమల్స్ని ఒక సమూహంగా ఏర్పడతాయి. దాన్నే ఒక జనాభా లేదా పాపులేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. అంటే దీంట్లో మనకి చూస్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్ పాపులేషన్ ఏ పాండ్. ఒక పాండ్లో డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఆ ఫ్రాక్స్ అన్నిటినీ కలిపి ఫ్రాక్ పాపులేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఆ పాండ్కి సంబంధించి ఆ పర్టికులర్ టైంలో ఉండేటువంటి ఆ ఫ్రాగ్ పాపులేషన్ పిలుస్తూ ఉంటారు. అలాగే ది టైగర్ పాపులేషన్ ఇన్ ఏ ఫారెస్ట్ ఏరియా. అలాగే ఫిష్ పాపులేషన్ ఇన్ ఏ పాండ్ ఆర్ లేక్. అలాగే ది లోటస్ ప్లాంట్స్ ఇన్ ఏ లోటస్ ప్లాంట్ పాపులేషన్ ఇన్ ఏ పాండ్. అలాగే హ్యూమన్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో ఇలాగా డిఫరెంట్ పాపులేషన్స్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే పాపులేషన్లో మెయిన్గా ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒకటి నేటాలిటీ, 2 మార్టాలిటీ, ఇమిగ్రేషన్ అండ్ ఇమైగ్రేషన్, సెక్స్ రేషియో, పాపులేషన్ డెన్సిటీ, population fluctuations and age distribution. So these are the important characteristics of a population. అంటే ఒక పాపులేషన్కి అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయనేటువంటి చూస్తే దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్. అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా. దాంట్లో ఫస్ట్ 1 by 1 ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ నేటాలిటీ అంటే దట్ మీన్స్ బర్త్ రేట్స్. నేటాలిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ as బర్త్ రేట్స్. ఇఫ్ ఏ సింగిల్ యానిమల్ గివ్ రైస్ టు అన్ యంగ్ వన్, దట్ ఈస్ కాల్డ్ బర్త్. అంటే ఒక సింగిల్ యానిమల్ ఒక న్యూ యానిమల్కి జన్మిస్తే కనుక దాన్ని బర్త్ అని చెప్పి అంటాం, బర్త్. అదే పాపులేషన్, ఒక ఎంటైర్ పాపులేషన్లో ఉండేటువంటి టోటల్ బర్త్స్ అన్నిటిని కలిపి నేటాలిటీ ఆర్ బర్త్ రేట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సింగిల్ యానిమల్ అయితే సింగిల్ యానిమల్ ప్రొడక్షన్ చేసేటువంటి ఆ సింగిల్ యానిమల్ని ఏమంటారంటే బర్త్ అంటారు. అలాగే టోటల్ పాపులేషన్లో ఉండేటువంటి యానిమల్స్ అన్నిటినీ కలిపి ఏమంటారంటే బర్త్స్ అన్నిటినీ కలిపి బర్త్ రేట్ అంటారు, ఆర్ నేటాలిటీ అని కూడా అనొచ్చు. నేటాలిటీ రిఫర్స్ టు నెంబర్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా అట్ ఎ పర్టికులర్ టైమ్ to a particular population. So that is called natality. So here
natality, when natality increases, which increases the population. If a particular population is having a more natality or birth rate, then the population density or population increases. అంటే పాపులేషన్కి బర్త్ రేట్ కనుక ఎక్కువ ఉందంటే లేదా నేటాలిటీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పాపులేషన్ అనేటువంటిది ఎక్కువగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అది మెయిన్గా. సో దీంట్లో మనకి నేటాలిటీ అనేటువంటి దీన్ని ఎలాగా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేటువంటి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ న్యూ బర్త్స్ బై టోటల్ పాపులేషన్. నెంబర్ ఆఫ్ న్యూ బర్త్స్ బై టోటల్ పాపులేషన్. See, for example, there is a population is there. There is a population. In that population, there is a frog population is there in a pond. See, about 20 frogs are living in that population in a particular pond at a particular time. After few days of time, they produce 8 new frog young ones. అంటే కొంత టైం తర్వాత ఆ 20 ఉన్నటువంటి ఫ్రాగ్ పాపులేషన్కి కొత్తగా ఒక 8 ఫ్రాగ్ న్యూ ఫ్రాగ్స్ యంగ్ వన్స్ వచ్చి యాడ్ అయ్యి, అంటే రిప్రొడక్షన్ ద్వారా. అప్పుడు దీన్ని నేటాలిటీ రేట్ అనేటువంటిది ఎలా చూస్తారు అనేటువంటి చూస్తే, నేటాలిటీ రేట్ అనేటువంటిది 8/20. 8/20. 8 అనేది అంటే న్యూ ఇండివిజువల్స్, కొత్తగా వచ్చినటువంటి ఇండివిజువల్స్. 20 అనేటువంటిది ఆల్రెడీ ఆ ప్లేస్లో ఉండేటువంటి టోటల్ పాపులేషన్ నెంబర్. అంటే 20 ఫ్రాగ్స్ ఉన్నాయి, కొత్తగా 8 న్యూ ఫ్రాగ్స్ వచ్చి యాడ్ అయ్యాయి. సో దాన్ని నేటాలిటీ రేట్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 8/20 ఈజ్ ఈక్వల్ టు 0.4 per each frog. The natality rate is 0.4 per each frog. So that is called the natality rate. Adi natality rate ante. So next, mortality. Mortality means death rates. Death. Number of deaths in a population at a particular time in a particular area is called as mortality or mortality rates or death rate. It is also called as death rates. Generally, death rate, when population is having maximum death rates, then the size of the population declines. అంటే పాపులేషన్లో డెత్ రేట్ కనుక ఎక్కువ ఉంటే ఆ పాపులేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా సైజు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, లేదా నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది డెత్ రేట్ ఎక్కువ ఉంటాయి. సో అది ఇది ఎందుకు అనేటువంటి మోర్టాలిటీ రేట్ అనేటువంటిది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. Several reasons which influences the mortality rates or mortality or death rates. Climatic conditions, natural calamities, or the different spreading of different dreadful diseases. వివిధ రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడం, లేదా క్లైమేటిక్ కండిషన్స్లో మార్పులు రావడం, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ రావడం, ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల డెత్ రేట్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల పాపులేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేటువంటి చూస్తే, మెయిన్గా దర్ ఇస్ ఏ ల్యాబొరేటరీ ఇస్ దేర్. ఇన్ దట్ ల్యాబొరేటరీ దెర్ ఆర్ అబౌట్ 40 ఫ్రూట్ ఫ్లైస్ ఆర్ దేర్. 40 ఫ్రూట్ ఫ్లైస్. అంటే ఒక ల్యాబొరేటరీలో 40 ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి. ఫ్రూట్ ఫ్లైస్ లేదా డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ అని చెప్పి అనుకోండి. డ్రోసోఫిలా ఇన్సెక్ట్స్ 40 ఉన్నాయి ల్యాబొరేటరీలో. ఆఫ్టర్ సమ్ టైం, కొన్ని రోజుల తర్వాత ఆ 40 ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నటువంటి దానిలో నుంచి, ఆ పాపులేషన్లోంచి 4 ఫ్రూట్ ఫ్లైస్ డెడ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మోర్టాలిటీ లేదా డెత్ రేట్ అనేటువంటి? 4/40 is equal to 0.1. 4/40. 4 అనేటువంటిది ఏంటి? అక్కడ ఏవైతే ఆ పాపులేషన్లో ఎన్ని చనిపోయినాయి అనేటువంటి దాన్ని 4 తోటి మనం గుర్తుగా పెట్టుకున్నాం.
40 అనేటువంటిది ఏంటంటే టోటల్ పాపులేషన్. 40 ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ నుంచి 4 చచ్చిపోయినాయి. అప్పుడు 4/40 ఈజ్ ఈక్వల్ టు 0.1 అనేది డెత్ రేట్ అనేటువంటి చూడొచ్చు మనం. సో ఇది దాంట్లో మెయిన్గా. నెక్స్ట్ ఇమిగ్రేషన్ అండ్ ఈమైగ్రేషన్. సో ఇది కూడా పాపులేషన్లో చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ పాపులేషన్లో. మెయిన్గా ఏంటంటే దీంట్లో ఇమిగ్రేషన్ అనేటువంటిది ఏంటి? ఇమిగ్రేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే వలస రావడం. ఇమిగ్రేషన్. మైగ్రేషన్ అంటే వలస, ఇమిగ్రేషన్ అంటే వలస రావడం. ద పర్టికులర్ న్యూ ఇండివిజువల్స్ ఆర్ కమింగ్ టు ది పాపులేషన్ ఫ్రమ్ అదర్ ఏరియాస్. ఒక పాపులేషన్ ఉంది పర్టికులర్ ఏరియాలో, ఆ పాపులేషన్లోకి సేమ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాపులేషన్లో అటువంటి యానిమల్స్ వేరే ప్లేస్ నుంచి వచ్చి ఈ పాపులేషన్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో దాన్ని ఇమిగ్రేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పాపులేషన్, హ్యూమన్ పాపులేషన్ ఉన్నాం. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా పాపులేషన్, హ్యూమన్ పాపులేషన్ కనుక ఇండియాలోకి వచ్చి యాడ్ అయ్యారంటుంది, దాన్ని ఇమిగ్రేషన్ అంటారు. దానివల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్గా మన ఇండియాలోనే దగ్గర 135 crores పాపులేషన్ ఉంది. ఇంకో 5 crores పాపులేషన్ ఏ బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి యాడ్ అయిపోయి యాడ్ అయితే అప్పుడు ఏమవుద్ది, 135 + 5 crores ఈజ్ ఈక్వల్ టు 140 crores పాపులేషన్ కింద పెరుగుతుంది. దానివల్ల పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఇమిగ్రేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ ఈమైగ్రేషన్ మీన్స్ some of the individuals in a particular population, they are left out from that population. Going out అంటే ఒక పాపులేషన్లో నుంచి కొన్ని యానిమల్స్ లేదా ఇండివిజువల్స్ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, అంటే వలస పోవడం, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి, ఇండియాలో నుంచి చాలామంది ఎవరి ఇయర్ కూడా వేరే కంట్రీస్కి జాబ్ నిమిత్తంగా, అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి కోసం కానీ చాలామంది వేరే కంట్రీస్కి, ముఖ్యంగా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మన ఇండియా నుంచి కొంత పాపులేషన్ అక్కడికి వెళ్ళడం వల్ల కొంత తగ్గుతుంది ఇక్కడ. సో దీన్ని ఈమైగ్రేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు నేను, ఈమైగ్రేషన్. సో ఈమైగ్రేషన్ వల్ల పాపులేషన్ అనేటువంటిది కొంత డిక్రీజ్ అవుతుంది. ఇమిగ్రేషన్ వల్ల పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఈమైగ్రేషన్ వల్ల తగ్గుతూ ఉంటుంది. సో అది మెయిన్గా దీంట్లో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి పిలవచ్చు మనం. పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, పాపులేషన్ డిక్రీజ్ అవ్వాలన్నా కూడా ఈ ఇమిగ్రేషన్, ఈమైగ్రేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెక్స్ రేషియో అంటే, సో ఇన్ పాపులేషన్ there are 2 types of sexes mainly. They are males and females. ఒక పాపులేషన్లో చూస్తే మనకి ఆ పాపులేషన్లో మెయిన్గా మేల్, ఫీమేల్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటాయి. మేల్స్ ఎంతమంది ఉన్నాయి, లేదా మేల్ హ్యూమన్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ హ్యూమన్స్ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఫర్ 1000 మేల్స్. సో దట్ ఈస్ ది హ్యూమన్ సెక్స్ రేషియో. అంటే మన హ్యూమన్ సెక్స్ రేషియో కింద చెప్పుకోవాలంటే 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అయ్యేటి దాన్ని ఏమంటారంటే హ్యూమన్ సెక్స్ రేషియో అని చెప్పి పిలుస్తుంటారు. దీంట్లో మనకి మన ఇండియాలో ఉండేటువంటి ఒక్కో స్టేట్లో ఒక్కొక్క సెక్స్ రేషియో అనేటువంటిది వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో అయితే మేల్ కంటే ఫీమేల్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క స్టేట్లో అయితే ఫీమేల్ బాగా తక్కువ ఉండి మేల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయి. రెండు ఇంచుమించు సమానంగా ఉండేటువంటి ఈక్వల్ రేషియో ఉండేటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ స్టేట్స్ అనేటువంటి మన ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ఏ పాపులేషన్ దెర్ ఆర్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ మేల్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 60. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు పాపులేషన్ టోటల్ మేల్ ఫీమేల్ కలిపి. ఆ 100లో 60 మెంబర్స్ ఏమో ఇండివిజువల్స్ ఏమో మేల్స్, 40 ఏమో ఫీమేల్స్ ఉన్నారు. ఇప్పుడు దీన్ని సెక్స్ రేషియో అనేటువంటి ఎలా చూస్తారంటే 60:40. 60:40. 60 మంది మేల్స్ ఉంటే 60 మందికి 40 మంది మేల్స్ ఉన్నారు. సో అది సెక్స్ రేషియో అనేటువంటి దీంట్లో.
నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ. Population density. Population density means it is the total number of individuals. Total number of individuals in a particular population at a particular time. That is called as the population density. Here population density అనేటువంటిది మెయిన్గా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది తక్కువ ఉంటుంది. మెయిన్గా ఏంటి కారణం అనేటువంటి చూస్తే ది జియోగ్రాఫికల్ కండిషన్స్. సో జియోగ్రాఫికల్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ది పాపులేషన్ డెన్సిటీ అట్ ఎ పర్టికులర్ ఏరియా. సో వేర్ in a particular area that is having more good resources, water resources, plenty of good soil and suitable climate for cultivation, then that favors the number of presence of more population density. అంటే ఎక్కడైతే జియోగ్రాఫికల్ కండిషన్స్, న్యాచురల్ క్లైమేట్, ఇవన్నీ కూడా సాయిల్, ఇవన్నీ నీరు, వాటర్, ఇవన్నీ కూడా ఎక్కడైతే బాగా సమృద్ధిగా ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రివర్స్ ఎక్కడైతే ఉన్నాయో మంచినీరు, ఆటోమేటిక్గా అక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. వేరస్ ఇన్ డిజర్ట్స్, మౌంటైన్ ఏరియా, ద పాపులేషన్ డెన్సిటీ డిక్రీజెస్. డిజర్ట్లో చూసాం అనుకోండి, పాపులేషన్ అనేటువంటిది మ్యాక్సిమం ఉండదు, అక్కడ ఉన్న చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది. అలాగే మౌంటైన్ ఏరియాస్ చూసాం అనుకోండి, మౌంటైన్స్, ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, అక్కడ కూడా పాపులేషన్ ఉంటుంది, హ్యూమన్ పాపులేషన్. బట్ కంపారిటివ్గా ప్లెయిన్ ఏరియాస్లో చూస్తూ ఉంటే ఈ మౌంటైన్ ఏరియా, హిల్ ఏరియాస్లో ఈ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఏంటి కారణం అనేటువంటి చూస్తే మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఈ జియోగ్రాఫికల్ కండిషన్స్ చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి పాపులేషన్ డెన్సిటీ పైన. అలాగే కొన్నిసార్లు ఏంటంటే జనరల్గా మన పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది నెంబర్ కౌంట్ తోటి పాపులేషన్ డెన్సిటీని చూపిస్తూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఎంత పాపులేషన్ ఉంది, ఆ పాపులేషన్లో ఎన్ని నెంబర్ ఇండివిజువల్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ టైం, ఆ పర్టికులర్ ఏరియా అనేది పాపులేషన్ డెన్సిటీ మనకి. ఇది అన్ని సమయాల్లో కూడా దాన్ని అలా క్యాలిక్యులేట్ చేయడానికి వీలు పడదు మనకి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ దగ్గర ఒక 200 to 300 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో. అలాగే అదే ప్లేస్లో ఒక పెద్ద బనియాన్ ట్రీ ఒకటి ఉంది, అంటే మర్రి చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ డెన్సిటీ అనేటువంటిది చూడాలంటే నెంబర్ చూసుకుంటే రోజ్ ప్లాంట్స్ నెంబర్ చాలా ఎక్కువ ఉన్నాయి, 200 to 300 ఉన్నాయి. ఇక్కడ బనియాన్ ట్రీ మాత్రం సింగిల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ డెన్సిటీ అనేటువంటిది నెంబర్ తోటి క్యాలిక్యులేట్ చేయరు. ఇక్కడ దేంతో క్యాలిక్యులేట్ చేస్తారంటే ద ఏరియా విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ది బనియాన్ ట్రీ దాన్ ది రోజ్ ప్లాంట్స్. రోజ్ ప్లాంట్స్ అనేటువంటివి అన్నిటినీ 200 లేదా 300 రోజ్ ప్లాంట్స్ అన్నిటిని దగ్గర తీసుకొచ్చి పెట్టినా కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తారు. అదే ఒక్క బనియాన్ ట్రీ ఉందంటే చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంటుంది. అందువల్ల ఇక్కడ మనం డెన్సిటీ అనేటువంటి దాన్ని ఇక్కడ నెంబర్తో పోల్చాం. ఇక్కడ ఏంటంటే ద ఏరియా విచ్ ఈజ్ ఆక్యుపైడ్, ఆ ఏరియా అనేది దేంతో ఎక్కువ ఆక్యుపై ఉంది అనే దాంతో ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటి చూస్తుంటారు. రాజు ఇక్కడ చూడండి, మర్రి చెట్టు ఉందంటే చాలా ఏరియాని అది ఆక్యుపై చేస్తుంటారు, చాలా ఎక్కువ. దాని యొక్క బ్రాంచెస్ కానీ దాని యొక్క రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంటాయి. అందువల్ల చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. అదే రోజ్ ప్లాంట్స్ నెంబర్ ఎక్కువ ఉన్నా సరే అక్కడ అవి 200 to 300 ఉన్నా సరే అన్నింటినీ దగ్గరికి తీసుకొచ్చి 1 పక్కన పెడితే చాలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఈ బనియాన్ ట్రీ అనేటువంటిది సింగిల్గా ఉన్నప్పటికీ అది చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దీన్ని ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది ఇక్కడ దేనికి ఎక్కువ ఉందంటే బనియాన్ ట్రీకి ఎక్కువ ఉంది, నాట్ రోజెస్. సో అది అలాగే ఒక్కోసారి పాపులేషన్ డెన్సిటీ అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలంటే, క్యాలిక్యులేషన్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని కౌంట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పాండ్ ఉంది, ఆ పాండ్లో నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ పాండ్లో ఉండేటువంటి నెంబర్ టోటల్ ఫిషెస్ అన్నిటిని కూడా ఒకదాని ఒకటి క్యాచ్ చేసి ఆ నెంబర్ని కౌంట్ చేయాలంటే అది జరిగే పని కాదు, అది ఇట్స్ ఇంపాసిబుల్. అందుకని ఏం చేస్తారంటే the number of fishes which are caught for each track,
ఒకసారి నెట్ వేసి పాండ్లో బయటకు లాగినప్పుడు ఎన్ని చేపలు ఆ వలలో పడ్డాయి అనే దాన్ని బట్టి ఆ టోటల్ పాండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అనేటువంటి దాన్ని అక్కడ ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు అక్కడ. సో అది దాంట్లో మెయిన్గా. సో ఇలాగా డిఫరెంట్ పాపులేషన్ డెన్సిటీని తెలుసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అక్కడ. సో అన్ని సమయాల్లోనూ కౌంట్ అనేటువంటిది ఉపయోగపడతాయి, అది నేను చెప్పేది. అలాగే నెక్స్ట్ ఏంటంటే పాపులేషన్ ఫ్లక్చువేషన్స్. ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటి? చేంజ్. ఫ్లక్చువేషన్స్ అంటే చేంజెస్. ఇక్కడ పాపులేషన్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్స్ నాట్ కాన్స్టెంట్, ఇట్స్ గ్రాడ్యువల్లీ చేంజెస్. పాపులేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి పాపులేషన్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది, ఒక్కోసారి బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఏంటి కారణం అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దాంట్లో. చెప్పాను కదా, పాపులేషన్ అనేటువంటి బాగా ఎక్కువ పెరిగిపోవడానికి ఇమిగ్రేషన్ కారణం అవ్వచ్చు, పాపులేషన్ బాగా ఎక్కువైపోవడానికి బర్త్ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం అవ్వచ్చు, అలాగే పాపులేషన్ బాగా తగ్గిపోవడానికి డెత్ రేట్ కారణం అవ్వచ్చు, పాపులేషన్ బాగా తగ్గిపోవడానికి ఈ మైగ్రేషన్స్ అనేటువంటి కారణం అవ్వచ్చు. ఇలా డిఫరెంట్. అలాగే న్యాచురల్ కెలామిటీస్ కారణం అవ్వచ్చు, అలాగే డ్రెడ్ఫుల్ డిసీజెస్ ప్రడవడం వల్ల రావచ్చు. అదే పాపులేషన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు. ఒక పాపులేషన్ బాగా ఓవర్గా ఇంక్రీజ్ అయినప్పటికీ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే స్టెబిలిటీగా వచ్చేస్తూ ఉంటుంది. సో అది దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో నెక్స్ట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్. సో పర్టికులర్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ the age distribution is very important. So in any population there are 3 types of age groups. Any population, ఏ population లో చూసినా సరే 3 types of age groups అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఆ టోటల్ ఇండివిజువల్స్ లో. ఒకటి ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, సెకండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, థర్డ్ పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని 3 types కింద టోటల్ ఇండివిజువల్స్ని డివైడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దాన్నే ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చూడండి, ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే యంగ్ వన్స్, అంటే బిలో 14 years. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 15 to 40 మధ్యలో ఉండేటువంటి ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు. అంటే అబోవ్ 40 or 45 దాన్ని ఏమంటారంటే పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇక్కడ ఈ ఒక పర్టికులర్ పాపులేషన్లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంది, పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు నెంబరు. ప్రీ రిప్రొడక్టివ్, పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ పాపులేషన్ కమింగ్ ఇయర్స్లో ఆ పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏంటి రీజన్ అంటే పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ చాలామంది డెడ్ అయిపోతారు, ఎందుకంటే ఏజ్ వచ్చింది కాబట్టి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ న్యూ ఇండివిజువల్స్ రిప్రొడక్షన్ ద్వారా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఇంకొక పాపులేషన్లో ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కమింగ్ ఇయర్స్లో ఈ పాపులేషన్ ఏమవుతుందంటే తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇలాగా పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి నేచర్లో. అది దీంట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ చెప్తాను. సో ఓకే, థ్యాంక్ యూ.